చర్మం మీద పొలుసుల్లాగా ఈ మాదిరిగా రాలిపోతూ ఉంటే ఇలాగా మనకు కనిపిస్తుంటే చాలా మంది ఏమంటుంటారంటే ఇది డాండ్రఫ్ ఏమో అంటుంటారు. కొంతమంది ఇది లేదు ఇది ఎగ్జిమాలా ఉంది అంటారండి. కొంతమంది ఇది సోరియాసిస్ ఏమో అంటుంటారు. మరికొందరు అయితే అలర్జీ ఏమో అని కూడా అంటుంటారు. ఇది కనపడడానికి ఒక్కొక్కసారి టీనియా ఇన్ఫెక్షన్ లా కూడా కనిపిస్తుందండి. కొందరికి ఇది యాక్నీ టైప్ లో కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది వాటిలాగే కనపడి ఎక్కువ కాలం మనల్ని ఇబ్బంది పెట్టే సమస్య అండి. ఇది ఈ సమస్య మనకి ఎక్కువగా ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే స్కాల్ప్ మీద చూపిస్తుంది, తర్వాత ఫేస్ మీద చూపిస్తుంది, తర్వాత ఇయర్స్ వెనకాల సైడ్ ఎక్కువ చూపిస్తుంటదండి, అలాగే అప్పర్ చెస్ట్ లో ఎక్కువ చూపిస్తుంది, తర్వాత అప్పర్ బ్యాక్ లో ఎక్కువ చూపిస్తుంది, కొంతమందికి యాక్సిల్లాలోని కట్ ఎక్కువ చూపిస్తుంది. ఈ సమస్య ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుందండి. మరికొందరికైతే హెయిర్ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇబ్బంది చూపిస్తుంది. ఇది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటే ముందు చాలా మందికి డ్రై స్కిన్ వచ్చేసేసి పొలుసులుగా రాలుతూ ఉన్నది కొంతమంది జరుగుతుంటది. కొంతమందికి అంటే గ్రీజీగా అట్ల కింద ఊడిపోతూ ఉంటుంటది, అంటే పొలుసు పెచ్చులాగా ఫామ్ అవుతుంటది, అది ఊడిపోతూ ఉంటది. కొంతమందికి స్కిన్ వెరీ రెడ్డిష్ గా తయారవుతుంటుందండి. తర్వాత ఇచ్చింగ్ జనరేట్ అవుతుంది, తర్వాత స్కేల్స్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఫ్లాక్ స్కిన్ ఏర్పడడం రికరెంట్ గా జరుగుతుంటది. చీటి మాటికి ఈరోజు స్నానం చేసినా ఈ రోజు బాగా క్లీన్ చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫ్లాక్ స్కిన్ వచ్చేస్తుంటది. దీంతో పాటు దురద కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుందండి. ఇదే సమస్య చాలా కాలం ఫేస్ చేసి చాలా మంది స్కిన్ ఫేస్ గానీ మిగతా ప్రాంతాలు గానీ బ్లాకిష్ గా డిస్కలరేట్ అయిపోతూ ఉంటాయండి. ఈ కండిషన్ ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. అసలు ఎందువలన ఈ సెబోరిక్ డెర్మటైటిస్ ప్రాబ్లం మనకు వస్తుంది అంటే మన శరీరంలో హెయిర్ ఉన్న రూట్ దగ్గర ఈ మాదిరిగా సెబేసియస్ గ్లాండ్స్ అని ఉంటాయండి. ఈ సెబేసియస్ గ్లాండ్స్ పని ఏంటంటే మనకి సెబమ్ అనే ఒక జిగట పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి, ఒక ఆయిల్ పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఆయిల్ పదార్థాలు ఏం చేస్తాయి అంటే మన బాడీని హెల్తీగా మాయిశ్చర్ తో ఉంచేలాగా టెంపరేచర్ బ్యాలెన్స్ కోసం మనకు డిజైన్ చేయబడ్డాయి. ఈ సెబేసియస్ గ్లాండ్స్ అనేది మన బాడీ మొత్తం ఉంటుందండి, కానీ ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కువ మోతాదులో మనకి బాడీ ఎక్కువ నిర్మించుకుంటుందండి. సో ప్రాబ్లం కూడా ఇది సెబేసియస్ గ్లాండ్స్ ఈ అప్పర్ బాడీలో ఉండడం వల్ల సెబోరిక్ డెర్మటైటిస్ కూడా ఈ అప్పర్ బాడీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందువల్ల మనకి సెబోరిక్ డెర్మటైటిస్ బారిన పడతామంటే మేజర్ కారణాలు 2 ఉన్నాయండి. అవి ఏంటంటే మొట్టమొదటిది ప్రధాన కారణం ఏంటంటే మలసీజియా అనే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అండి. సో ఈ ఈస్ట్ అనేది ఈ ఫంగస్ అనేది మనకి ప్రతి యానిమల్ శరీరం మీద ఉంటుందండి. ఇది కామన్ గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎవరికైతే ఈ సెబమ్ ఎక్కువ రిలీజ్ అవుతుందో ఈ ఆయిల్ స్కిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తుంది అంటే అండి ఇది ఎక్కువగా అక్కడ గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేసిందో ఇమీడియట్ గా ఏంటంటే ఆ ఫంగస్ గ్రోత్ ఎక్కువ అవడం వల్ల మన బాడీ ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండాటి మధ్య మన బాడీ క్రియేట్ చేసే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి సెబోరిక్ డెర్మటైటిస్ అనే ప్రాబ్లం రావడం ఎక్కువ అవుతుంటుంది. సో ఈ ఫంగస్ ఏ ఏరియానైతే ఎక్కువగా అటాక్ చేస్తుందో, ఏ ఏరియాలో సెబమ్ ఎక్కువ రిలీజ్ అవుతుందో ఆ ఏరియాలో ఇలాగ ఇన్ఫ్లమేషన్స్ వచ్చేసి ముందు ఆయిల్ స్కిన్ వస్తుంది, దాని తర్వాత సెబమ్ డ్రై అయ్యి ఫ్లేక్ స్కిన్ ఎలాగా పొలుసుల్లా ఊడిపోతుంటుంది. సో దీని కారణంగా వెరీ ఇచ్చినెస్ రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారండి. దీనికి రెండో కారణం ఏంటంటే వైటమిన్స్ డెఫిషియన్సీ అండి. విటమిన్ B2, B3, B6 అండ్ D అండి. సో ఇవి విటమిన్స్ డల్ అయినప్పుడు కొంచెం స్పీడ్ పెరుగుతుంటుందండి. సో ఈ విధంగా కూడా మనం ఈ సమస్య బారిన పడిపోతుంటాం. ఒకవేళ మన తల్లిదండ్రులకు కానీ ఇలాంటి సమస్యలు కానీ ఉంటే గనక నెక్స్ట్ జనరేషన్స్ కి ఎక్కువగా ఇంపాక్ట్ గురి చేసే అవకాశాలు ఉంటుందండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇది కంటామినేటెడ్ ఇష్యూ కాదు, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఇష్యూ కాదు. ఈ సమస్యని చాలా మంది ఇంటి దగ్గర ఉండే తగ్గించేసుకోవచ్చండి. ఎలా? నా ప్రాక్టీస్ లో చాలా ఈజీగా తగ్గించే ఇష్యూ అండి. కాకపోతే మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంట్ గా మనం ఫీల్ అవుతామో మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ గా ఫీల్ అవ్వండి. చాలా మందికి మేనేజ్మెంట్ ద్వారానే పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎలా అంటే ఫస్ట్ నేను చెప్పే నియమాలు 3 అండి. ఈ 3లో కూడా ఒక్కటి కూడా మీరు మిస్ చేయకుండా ఒక 6 months ఆఫ్ పీరియడ్ పెట్టుకోండి. 6 months ఆఫ్ పీరియడ్ లో ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వగలిగితే మీకు ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి 90% వితౌట్ ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతుందండి. సమ్ టైమ్స్ కొంతమందికి ట్రీట్మెంట్ నీడ్ అయ్యే అవకాశం ఉంది. సెబోరిక్ డెర్మటైటిస్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే బ్రేక్ఫాస్ట్ లో ప్రోబయోటిక్ ఫుడ్ తినాలండి. అది ఏంటి అంటే ఫెర్మెంటెడ్ రైస్,
మార్నింగ్ ఫెర్మెంటెడ్ రైస్ మాత్రమే తినాలండి. సో ఇది తింటే మనకు ప్రోబయోటిక్స్ బాగా అంది, తద్వారా దానివల్ల మనకి రిపేర్ అనేది ఎక్కువ జరుగుతుందండి. ఇక్కడ రెండోది ఏంటంటే, మీ డైట్లో ఎట్టి పరిస్థితుల్లోని ఫైన్ షుగర్ డైరెక్ట్గా పెట్టుకోకూడదండి. అంటే చక్కెర పదార్థాలు తినకూడదు. తర్వాత గ్లూటిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. అంటే మనకి గ్లూటిన్ ఎక్కువ ఉండే పదార్థాలు ఏంటంటే గోధుమలు కానీ, మైదా కానీ, బార్లీ కానీ, ఓట్స్ కానీ, ఇవన్నీ గ్లూటిన్ ఫుడ్స్ అండి. సో గ్లూటిన్ పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్స్ కనుక వీటిని తినకూడదు. ఇక మూడోది ఏంటంటే ఫ్రైస్ తినకూడదండి. అంటే ఐ మీన్ టిఫిన్స్ అనేది అసలు వాటి జోలికే వెళ్ళకూడదు. మూడవ నియమం ఏంటంటే రాత్రిపూట ఖచ్చితంగా డైట్లో ఫ్రూట్స్ మాత్రమే తినాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రిపేర్కి ఉపయోగపడతాయి మనకి. సో కేవలం నైట్ మొత్తం ఒక కప్ ఆఫ్, మీరు అన్లిమిటెడ్గా తీసుకున్న ఇబ్బంది లేదు, కానీ కంప్లీట్గా మీరు ఫ్రూట్స్తోనే కడుపు నింపుకోవాలి. మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఈ షెడ్యూల్ 3 మీరు ప్లాన్ చేస్తే సెబోరిక్ డర్మటైటిస్ అనేది చాలా ఈజీగా బై ఓన్ తగ్గిపోయే అవకాశం ఎక్కువ అండి. నమస్తే అండి, నేను డాక్టర్ దొరబాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని. థ్యాంక్ యూ.